వలైకుం అస్సలాం రహమతుల్లాహి వబరకాతుహు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎవరిదైనా దిష్టి తగిలిందా? ఈ విషయం నాకు తెలియదు. కానీ దిష్టి తగలడం అనేది వాస్తవం జరుగుతుంది. అయితే మనిషి మన ధర్మంలో ఇవ్వబడినటువంటి ఆదేశాలను గమనిస్తే వాటి యొక్క సారాంశంలో మనకు 3 విషయాలు తెలుస్తున్నాయి. వీటిని గమనించండి, శ్రద్ధ వహించండి. ఇలా ఆచరించామంటే ఇన్షా అల్లాహ్, అల్లాహ్ యొక్క దయ కరుణతో మనం దిష్టి యొక్క చెడు ప్రభావం నుండి రక్షింపబడతాము. మొదటి విషయం, మనం ఏ పని చేసినా గాని బిస్మిల్లా అనాలి. ఏ పని చేసినా గాని బిస్మిల్లా అనాలి. మరియు రెండవ విషయం, ఏది మనకు మంచిగా అనిపించిన స్వయం మన గురించి గాని, కొన్ని సందర్భాల్లో మనమే బట్టలు మంచిగా తొడుక్కుంటాము, ఏదైనా మంచి ఒక చోట మంచి మాట మాట్లాడతాము, లేదా ఏదైనా మనది మనకు కొంచెం అందంగా ఏర్పడుతుంది. ఏదైనా డబ్బు విషయంలో గాని, ఇంకా వేరే ఆరోగ్య విషయంలో గాని, అలాంటప్పుడు మాషా అల్లా, తబారకల్లా, అల్లాహుమ్మ లకల్ హమ్ద్, ఓ అల్లాహ్ నీ యొక్క దయ, అల్హమ్దులిల్లాహ్, ఈ విధంగా మనం అంటూ ఉండాలి. ఇతరుల వద్ద కూడా ఏమైనా మనం మంచి విషయం చూసినప్పుడు, ఓహ్ బా ఏమున్నావు, ఈ విధంగా అనకుండా మాషా అల్లాహ్, బారకల్లాహు ఫీక్, బారకల్లాహు ఫీక్ అనాలి. మూడో విషయం, మనకు స్వయం మనపై గాని, మన పిల్లలపై గాని, ఎవరిపై గాని ఏదైనా దిష్టి తగిలింది అని అనిపిస్తే అలా అఊదు బికలిమాతిల్లాహి తామ్మా మిన్ కుల్లి షైతానిన్ వహామ్మా వమిన్ కుల్లి ఐనిన్ లామ్మా చదువుతూ ఉండాలి. మరోసారి వినండి. అఊదు బికలిమాతిల్లాహి తామ్మా మిన్ కుల్లి షైతానిన్ వహామ్మా వమిన్ కుల్లి ఐనిన్ లామ్మా. ఇదే కాకుండా సూరతుల్ ఫాతిహ మరియు ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్, ఖుల్ అఊదు బిరబ్బిన్ నాస్ చదివి ఊదడం ద్వారా కూడా లాభం కలుగుతుంది. ఈ ధర్మపరమైన పనులు చేయాలి. ఇక ఇవి చేయకుండా లేదా ఇవి చేస్తూ కూడా వేరే బిదాత్ షిర్క్ పనులకు పాల్పడకూడదు. ఉదాహరణకు మన వద్ద నల్ల దారాలు కట్టడం, నల్ల పూసలు కట్టడం, లేదా షిర్క్ లేదా అరబీ భాషలో కాకుండా అర్థం కాని వేరే పదాలు ఏమైనా మంత్రం అనే పేరు మీద చదవడం, ఇలాంటివన్నిటిని కూడా మానుకోవాలి. మరి కొన్ని సందర్భాల్లో కొందరు అదేమంటారు, దాన్ని నల్లగా ఉంటుంది జీడి గింజ అని, దాన్ని పొయ్యిలో కాల్చి లేదా ఇంకా ఏదైనా విధంగా ఆ వ్యక్తి చుట్టూన తిప్పడం, లేదా కొన్ని మిరపకాయలు, కోడిగుడ్లు, నిమ్మకాయ ఇలాంటి వాటిని తీసుకొని ఏదో దిష్టి దూరం కావాలి అన్నట్లుగా కొన్ని పనులు చేసి తీసుకెళ్లి నడి రోడ్డు మీద పెట్టడం, లేదా ఇంటి బయట ఏదైతే అక్కడ కచరా, ఇంటి బయట ఎక్కడైతే మనం చెత్త తీసుకెళ్లి పడేస్తామో చెత్త కుండి వద్ద, అక్కడ ఈ గుడ్లు పెట్టి దిష్టి పోతుంది అని భావించడం, ఇలాంటివన్నీ తప్పు పనులకు దూరంగా ఉండాలి.